మెదక్ జిల్లా రామాయంపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. మెదక్లో జరిగిన ఘటన దురదృష్టకరమని, ప్రతి ఒక్కరూ సహనంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్య వస్తే రక్షణ వ్యవస్థను ఆశ్రయించాలని ఆయన పిలుపునిచ్చారు. గత 40 సంవత్సరాలుగా హిందువులు, ముస్లింలు సోదరభావంతో మెలిగారన్నారు. ఎవరైనా స్వార్థపర రాజకీయ శక్తులు వచ్చి రెచ్చగొడితే రెచ్చిపోవద్దన్నారు. అటు ఎంఐఎంలో మెదక్లో కూడా ఉంటే వాడు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. అందులో కూడా ఎక్కడ కూడా ఘర్షణ వాతావరణం ఈ మెదక్ నియోజకవర్గంలో ఎక్కడ లేదు. గత 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మేమందరం ఉన్నాం. ఎక్కడ కూడా చిన్న సంఘటన మన నియోజకవర్గంలో జరిగిన సంఘటన లేదు. కానీ అందులో నిన్నమోన చేరిన కొంతమంది నాయకులు, ఎన్నికల ముందు చేరిన నాయకులు వ్యక్తిగతంగా మైనంపల్లి రోహిత్ రావు గారిని, మైనంపల్లి హనుమంతరావు గారిని, ఆ కుటుంబాన్ని కించపరుస్తూ మాట్లాడిన విజయ్ మాట్లాడిన మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు నీకు వాళ్ళకి ఏదైనా వ్యక్తిగతంగా ఎన్నికల్లో మీరు పోరాడినప్పుడు విమర్శించుకోవచ్చు. ఎక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నడూ కూడా మత కలహాలు జరగలేదు. అది ఫస్ట్ ఎంక్వైరీ తెలుసుకొని మాట్లాడు. విజయ్ కుమార్ ఏదైతే మాట్లాడిండో బేషరతుగా రోహిత్కు క్షమాపణ చెప్పాలి, హనుమంతరావు గారికి క్షమాపణ చెప్పాలి. మీకు పదే చెప్తున్నాం, ఏ బీజేపీ నాయకుడు కూడా ద్వేషపూరితంగా ఈర్ష్యపూరితంగా మాట్లాడలేదు. కేవలం నువ్వు పార్టీ చేరిన నాయకుని మాత్రమే నువ్వు మాట్లాడినావు. అవి విడ్రా చేసుకో. ఎందుకంటే ఎన్నికల ముందు నువ్వు ఏదేమి మాట్లాడినావు, అది కూడా ఎన్నికలు అయినాక కూడా, ప్రభుత్వం మారినాక కూడా, ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా మాట్లాడతా అంటే అది జల్లదు. ఎక్కడ కూడా నువ్వు బీజేపీలో ఉంటే బీజేపీ నాయకునిగా ప్రవర్తించు, హుందాగా ప్రవర్తించు. అంతేగాని నువ్వేదో వ్యక్తిగతంగా మనసులో పెట్టుకొని రోహిత్ను, హనుమంతరావును విమర్శిస్తా అంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు నిన్ను. మేము బీజేపీ నాయకులకు వ్యతిరేకం కాదు, బీజేపీ పార్టీకి వ్యతిరేకం కాదు, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం, ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్న జరిగిన సంఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఏ మతం వాళ్ళైనా ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటారు తప్పితే మీరు ఏమి లేనిది అక్కడ 2-3 జమ అయ్యి మీరు పోలీసు అధికారులు చేయవలసిన పని మీరు చేతిలోకి తీసుకొని వాళ్ళని రెచ్చగొట్టడం జరిగిందో, దురదృష్టకర సంఘటన పోలీసు అధికారులు సమయానికి స్పందించకపోవడం జరిగిందో దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, పోలీసు ఉన్నతాధికారులు ఎంక్వైరీ చేస్తారు. దానికి చట్టాలు ఉన్నాయి, అవన్నీ చట్ట ప్రకారం జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలన్నీ ఎవరి పట్ల, హిందువుల పట్ల కానీ ముస్లింల పట్ల కానీ దేశంతో కేసులు పెట్టే ప్రసక్తే ఉండదు. ఎక్కడైతే బాధాప్తా ఈరోజు అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ ఫుటేజ్ ఉన్నాయి, సీసీ నీళ్ళలో బతున్నాం మన ప్రజలందరం. కాబట్టి ఎవరం తప్పు చేసినా ఆ సీసీ ఫుటేజ్లో క్లియర్ కనబడుతుంది. ఎక్కడ ఆస్తుల నష్టం జరిగినా అందులో ఎవరు పాల్గొన్నారు, ఎవరిపైన దాడులు జరిగి కత్తిపోట్లకు గురైనా వాళ్ళు అందులో ఎవరు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా విద్వేషాన్ని కానీ హింసను కానీ ప్రోత్సహించదు. పూర్తిగా అహింసాయుతంగా పనిచేసే పార్టీ ప్రభుత్వం అది. కాబట్టి ఇకనైనా విజయ్ కుమార్ గారు కూడా ఆయన బుద్ధి తెచ్చుకొని ఏదో పొరపాటున ఆవేశంగా మాట్లాడినని చెప్పి క్షమాపణ కోరి ఇకనైనా ఆయన పార్టీ పని చేసుకొని ఆయన ఎదుగుదలకు కృషి చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఏదో జరిగిన సంఘటన వేరు, ఆయన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎమ్మెల్యే పార్టీకి ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సంబంధించి ఉన్నట్టు, ఎమ్మెల్యేకి సంబంధించిన మాట్లాడితే మాత్రం ముందు మాత్రం సహించే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మెదక్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా జీవించాలని, అహింసాయుతంగా జీవించాలని, మీకేమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మేము పదే చెప్తున్నాం, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ హింసను ప్రోత్సహించడు, అహింసాయుతంగానే ఉంటారు, ఎక్కడ అక్రమాలకు పాల్పడరు. ఎక్కడైనా మీకు ఏదైనా ఇబ్బంది వస్తే నేరుగా ప్రతి పోలీస్ స్టేషన్ను సంప్రదించండి. పోలీస్ అధికారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎక్కడికక్కడ శాంతి భద్రతలు కాపాడడానికి పోలీస్ అధికార యంత్రాంగం ఉంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఆవేశాలకు పోకుండా, బీజేపీ కార్యకర్తలైనా సరే చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా స్పష్టంగా గోవుల రక్షణకు హైకోర్టే డైరెక్షన్ ఇచ్చినప్పుడు మనం పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని ఆ పని చేస్తే ఇవాళ మెదక్లో జరిగిన సంఘటన జరిగేది కాదు. ఎవరు కూడా యువకులు ఆవేశాలకు పాల్పడకుండా ప్రశాంతంగా జీవించాలని, మెదక్ నియోజకవర్గ పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, మెదక్ నియోజకవర్గం డెవలప్మెంట్ గురించి మాత్రం పోరాడవలసిందిగా అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ, ఎవరి పట్ల కాంగ్రెస్ పార్టీ దేశంతో ప్రవర్తించదని మళ్ళొకసారి మా ఎమ్మెల్యే గారు కూడా స్పష్టంగా ప్రజల పక్షాన్నే ఉంటారు, మేము ప్రజల మధ్యలోనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త నాయకుడు ప్రజలకు ప్రశాంతంగా జీవించడానికి మేము పనిచేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్.